ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క మాటలు మనం విందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. మరి ఒక వారం ఈ మాటలు వినడానికి మీరు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకై వందనాలు చెల్లించుకుంటూ ఈ మాటలు మా అందరికీ దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు అందరూ బాగున్నారు కదా? ఈ వారం మరొకసారి దేవుని మాటలు వినడానికి చేరువచ్చిన మీ అంతని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. గత 2 వారాలుగా మనం నెహెమ్యా గ్రంథం నుంచి కొన్ని పాఠాలని మనం ఆత్మీయ జీవిత అభివృద్ధి కోసం మనం చూస్తున్నాం. ఈరోజు మనం ఆలోచించబోతా ఉన్న విషయం ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి, దేవుని యొక్క ప్రేమను పొందుకున్న వ్యక్తి, తను ఏ స్థాయిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, తన మనసంతా కూడా ఆలోచించేది దేవుని కోసమే. మనం చదువుకున్న వాక్య భాగంలో నెహెమ్యా గారి గురించి చూసినప్పుడు, నెహెమ్యా రాజమందిరంలో ఉన్నటువంటి అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి వాడే. అయితే తన మనసంతా కూడా తన సహోదరుల గురించి తను ఆలోచిస్తూ ఉన్న విధానం మనం అర్థం చేసుకున్నప్పుడు, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. నా సహోదరులలో హనానీయను ఒకడు, యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకుని యూదులను కూర్చియు యెరూషలేమును కూర్చియు నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ 2 విషయాలు మనం విన్నప్పుడు క్యాజువల్ టాక్ వాళ్ళిద్దరి మధ్య నడుస్తూ ఉంది. ఎవరో దూరం నుంచి వచ్చారు, ఎలా ఉన్నారా అని అడుగుంటారు. ఇది ప్రశ్న. ఈ ప్రశ్న దగ్గర వాళ్ళు ఇచ్చిన జవాబు ఏంటంటే, మన ఊరు ఏం బాగాలేదు, వాళ్ళు చాలా శ్రమ గుండా వెళ్తున్నారు, నిందలు అనుభవిస్తూ ఉన్నారు, అంత మాత్రమే కాదు, యెరూషలేము యొక్క ప్రాకారం కూల్చబడింది అనే మాట, పడద్రోయబడింది అనే మాట. ఈ 2 మాటలు విన్నప్పుడు నెహెమ్యా గారి యొక్క స్పందన మనందరికీ తెలుసు. ఏం చేశాడు ఆయన? 4వ వచనం, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఆయన స్పందించిన రీతి మనకు తెలుసు. కొన్ని దినాలు దుఃఖించాడు, ఏడ్చాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థించాడు. అయితే ఒక చిన్న మాట, నెహెమ్యా తన జీవితంలో అనుభవించవలసిన అత్యున్నతమైన స్థితిలో ఆయన ఉన్నాడు. అయితే ఆ స్థలంలో ఎందుకున్నాడు అనేది ప్రశ్నేసుకున్నప్పుడు ఆయన చెప్పే ప్రశ్నలు, సమాధానాలు ఇలా ఉండొచ్చు. దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించాడు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. ఇది మొదటి మాట అవ్వచ్చు. 2వ మాట, దేవుని మహాకృప నాకు తోడై ఉంది, వాళ్ళకులాగా నేను శ్రమ పట్టలేదు, హింస పట్టలేదు, నా మట్టుకు నేను మంచిగా బతుకుతున్నాను అనుకోవచ్చు. సాధారణంగా మనం ఆలోచించే ఆలోచన ఇలా ఉంటుంది. కానీ నెహెమ్యా యొక్క స్పందన మనందరినీ కూడా ఆలోచింపచేసేదిగా ఉంది. ఈ ఎంటైర్ నెహెమ్యా గ్రంథం ఎపిసోడ్లో ఆయన వెళ్ళాలనుకోవడం, పడిపోయిన గోడలు కట్టాలనుకోవడం, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే మనం వేసుకోవాల్సిన మొట్టమొదటి ప్రశ్న, ఈ స్థానంలో నేను ఎందుకున్నాను? మీరు టీచర్గా పనిచేస్తున్నారేమో, ఈ ప్రశ్న ఇలా వేసుకోండి. ఈ స్థానంలో దేవుడిని ఎందుకు పెట్టాడు? ఒకవేళ మీరు శ్రమ చేసుకునేవారేమో,
కష్టపడి పని చేసుకునేవారేమో, లేకపోతే కూలి చేసుకునేవారేమో, లేకపోతే చిన్నపాటి ఉద్యోగాలు చేసుకునేవారేమో. ఏ పని మీరు చేస్తూ ఉన్నా, ఎందుకు నేను ఈ పని చేస్తూ ఉన్నాను, దీని ద్వారా నాకు కలిగే లాభం ఏంటి, దేవునికి వచ్చే మహిమ ఏంటి? ఒక చిన్న ప్రశ్న వేసుకోండి. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి నిహేమియాని అడిగామనుకోండి, ఆయన అనుకున్న మాట ఇలా ఉంటుంది. ఆయన ద్రాక్ష రసం యొక్క రుచి చెప్పగలడు, ఆహార పదార్థాల యొక్క నాణ్యత చెప్పగలడు. ఇంక చెప్పాలండి ఏంటంటే హాస్పిటాలిటీ, కొంచెం అలా చెప్పుకుంటే ఆతిథ్యం చేయడం బాగా తెలిసిన వ్యక్తి ఉండొచ్చు. లేదు, రాజుగారికి గిన్నె అందించే పాత్ర చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఒకవేళ విషం కలిపితే మొదట చనిపోయేది కూడా ఈయనే. ప్రాణాలకు తెగించి ఆ పని చేసేవాడై ఉండొచ్చు. ఇంతవరకు మనకు తెలుసు. అయితే ఇతని ఆలోచన ఎలా ఉందండి అంటే, తనకు సంబంధం లేని పని చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఏంటా పని? ఒకటి, యెరూషలేము గోడలు కట్టడం. ఈయన ఏమైనా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాడా? లేడు. గుమ్మాలు కాలిపోయినాయి, ఏమన్నా కార్పెంటరీ పని చేస్తాడా? అది కూడా కాదు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో లేడు, కార్పెంటరీ పని తెలియదు, కానీ వెళ్ళి నేను పని చేస్తా అంటున్నాడు. ఈ మాట దగ్గర మనం ఆలోచించాల్సిన మొదటిది ఏంటండి అంటే, నెహెమ్యా గారి యొక్క మనసులో ఉన్న మొట్టమొదటిది, దేవుని ప్రజలు వేదన గుండా వెళ్ళడం తట్టుకోలేని వ్యక్తి. మొదటిది, దేవుని మహిమకు ఆటంకం కలిగేదాన్ని చూస్తూ కొనసాగడం ఇష్టమైనటువంటి వ్యక్తి. తన మనసులో ఉన్న రెండు అభిప్రాయాలు తెలుసుకోవచ్చు. నెహెమ్యా తనది కాని పని చేయడానికి ఇష్టపడుతున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఏదో ఒకటి చేస్తా కాదు. ఆ యెరూషలేము ప్రాంతంలో ఉన్న ప్రజలు వేదన ఈయన వేదనగా భావించాడు. ఆ పడిపోయిన కట్టడాలు దేనికి గుర్తండి అంటే అభద్రతా భావానికి గుర్తు కనబడతా ఉన్నాయి. లోపల ఉన్న ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తూ ఉన్నారు. అలాంటి వారికి నేనేం చేయగలను అనేది. ప్రియ శ్రోతలు, ఈ దినాన్న ఒక రెండు మాటలు మనం ఆలోచిద్దాం. నెహెమ్యా తన జీవితాన్ని తను చూసుకుంటే ఏ లోటు లేదు, కానీ తన మనసు దేవుని మనసు ఉంది కాబట్టి తను ఎక్కడున్నా ఆయన ఆలోచిస్తాను. మొదటి మాట, నా దేవుని ప్రజలు ఎలా ఉన్నారు, నా దేవుని మహిమ ఎలా ఉంది. దేవుని మహిమను ఆటంకపరిచే దేన్ని తట్టుకోలేని నెహెమ్యా మనకు నేర్పించే పాఠం. తాను ఏ పనిలో ఉన్నప్పటికీ నాది కాదులే ఆ పని అనుకోవడం కాదు, నాకెందుకులు అనుకోవడం కాదు, ప్రార్థన చేసి ఊరుకుంటాను అనుకోవడం కాదు, నేనే వెళ్ళి చేస్తా అనడం. ఈ రెండు మాటల యొక్క ఆంతర్యం మనం జ్ఞాపకం చేసుకుంటే, నేటి దినాన్న దేవుని పిల్లలం అని చెప్పుకునే మనలో చాలామంది వారి జీవితాల్లో వారు చేస్తున్న పని ఏంటండి అంటే, నా మట్టుకు నేను బాగానే ఉన్నాను, మిగతా వాళ్ళు ఎలా ఉంటే నాకెందుకు. ఈ ఆలోచన దేవుని మనసు కలిగిన వ్యక్తి నుండి వచ్చేది కాదు. రెండోది, నాకని తలాంతులు లేవు, నేను అంతగా ప్రావీణ్యత లేని వాడిని, నేను ఎందుకు పనికిరాని వాడిని అని అనుకుంటూ తమను తాము చిన్న చూపు చూసుకొని ఏ పని చేయకుండా స్తబ్దంగా ఉండిపోయేవారు. అలాంటి మనకి నెహెమ్యా నేర్పించే పాఠం ఏంటంటే, దేవుడు మిమ్మల్ని మీరున్న స్థలంలో ఎందుకు పెట్టారు? రెండో ప్రశ్న, మీరు చేస్తూ ఉన్న పని వలన మీకు కలుగుతున్న లాభం ఏంటి, దేవునికి కలిగే లాభం ఏంటి? మీరు చేస్తూ ఉన్న పనిని బట్టి దేవుని నామం మహిమపరచబడతా ఉందా, దేవుని ప్రజలు దీవించబడతా ఉన్నారా? మీరు చేసే పని కేవలం మీకు మాత్రమే తృప్తికరమైనదైతే, మీ క్షేమానికి మాత్రం ఉపయోగపడేదైతే అది దేవునికి ఏమాత్రం ప్రయోజనకరమైనది కాదు. ప్రియ శ్రోత, ఈ దినాన్న మనం నేర్చుకుంటున్న పాఠంలో ఒక చిన్న అంశాన్ని చెప్పి నేను ముగిస్తాను. మీరు ఏ పని చేస్తా ఉన్నా ఇది ఎందుకు చేస్తున్నాను
అనేది ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు దేవుడు మీ ద్వారా జరిగించాలనుకున్న పనిని మీ జీవితంలో ప్రారంభిస్తారు. నెహెమ్యా ఆలోచించింది నాకు తెలిసిన పని చేస్తానని కాదు, తెలియని పని చేస్తానని కూడా కాదు. తన మనసులో దేవుని పిల్లలైన వారు శ్రమల గుండా వెళ్తా ఉన్నారు, దేవుని నామం అవమానపరచబడతా ఉంది, ఈ రెండు జరగకూడదు అనే ప్రగాఢమైన వాంఛ తెలియని పని చేయడానికి కూడా కారణమైంది. ప్రియ శ్రోతలు, అనేక మంది సేవకులు, విశ్వాసులు, అనేక మంది అపరాధాల చేత, పాపాల చేత కొట్టిమిట్టాడుతూ నిరీక్షణ లేకుండా బతుకుతున్న వాళ్ళు మీరు ఉన్న స్థలాల్లో తలెత్తి చుట్టూ చూస్తే మీ కళ్ళ ముందు చాలామంది కనపడతా ఉంటారు. వారికి దేవుని ప్రేమ అందిస్తే ఐసీయూలో పేషెంట్ బతికినట్టుగా బతుకుతారు. కానీ ఆ ప్రేమను అందించే మనసు మనకు లేదు. నా జీవితం నా స్వార్థం అనుకుంటూ బతికేస్తా ఉన్నా. మీ చుట్టూ ఉన్న వారిలో అనేక మంది నిరాశ నిస్పృహల్లో ఉంటూ మాత్రమే కాదు, సమృద్ధిలో కూడా శూన్యతను అనుభవించేవాళ్ళు బోడు మంది. అన్నీ ఉంటాయి, కానీ అంతరంగంలో శూన్యత ఉంటుంది. ఇలాంటి వారి పక్షాన మీ పని ఏం చేస్తూ ఉన్నారు? నెహెమ్యా ఆలోచించింది నాకు చేతనైన పని చేస్తానండి కాదు, నా దేవుని పిల్లలు బాధపడకూడదు, నా దేవుని నామాన్ని మహిమ రావాలి అన్నప్పుడు దేవుని యొక్క మనసెరిగిన వాడు లోకాన్ని దేవుని కంటితో చూస్తాడు, అనుభవాల కంటితో చూడలేడు. ప్రియ శ్రోత, మీరు ఎలా చూస్తూ ఉన్నారు? మీ కంటితో మీరు చూడటం మొదలుపెట్టినప్పుడు, మీ అనుభవాల కంటితో మీరు చూడటం మొదలుపెట్టినప్పుడు ఎప్పటికీ దేవుని మనసెరిగి పనిచేయలేరు. అలా కాకుండా దేవుని మనసు మీదైతే మీ స్థాయితో సంబంధం లేదు, మీ ఆస్తిపాస్తులతో సంబంధం లేదు. దేవా, నేను అనుకూలంగా ఉన్నాను, నన్ను వాడుకోండి అని ముందుకెళ్తారు. ఇప్పుడు ఇది నాన్న దేవుడు మనం ప్రశ్నిస్తాం అన్నమాట. ఈ పని చేయడం వల్ల మీకు కలుగుతా ఉన్న లాభం ఏంటి? దేవునికి వచ్చే మహిమ ఏంటి? ఈ ప్రశ్నతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. దానికంటే ముందుగా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు సాకులు చెప్పేదానికి అవకాశం లేదు. ఎందుకంటే నెహెమ్యా చేస్తానని వెళ్తా ఉన్న పని తనకు వచ్చింది కాదు. నెహెమ్యా ఎంచుకున్నటువంటి పని తనకి ఇంతకుముందు పరిచయం ఉన్న పని కాదు. తనకు కంప్లీట్గా వ్యతిరేకమైన పని కోసం ఆయన వెళ్తా ఉన్నాడు, కానీ దేవుని పని కోసం మాత్రమే. దేవుని మనసు మీదైతే మీ ద్వారా దేవుని అద్భుతాలు చేయించగలడు. ఎప్పటికైనా ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుని అప్పగించుకుందాం. తిరిగి మరొక వారం మళ్ళీ కలుసుకున్న పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండను గాక. ఆమేన్.